అందరికి నమస్తే. ముందుగా డిఎస్కే ఛానల్ చూస్తున్న ప్రేక్షక దేవులందరికీ క్షణార్థులు. మొదటిసారి ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి గీయాలటి ముచ్చట ఏంటంటే, మరి వెనక కానొస్తున్నటువంటి బిల్డింగు బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్. మరి బిల్డింగ్ కాడికి ఎందుకు వచ్చినా అంటే ముచ్చట్లకి వెళ్ళిపోదాం చల్. మరి బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మరి 32 వార్డులలో ఎవరు చనిపోయినా కూడా ఉచితంగా అంటారు కదా, మరి యమ్మపూరి వాహనం మరి దీని పేరు వచ్చి పరమద వాహనము అంటారు. సో తెలంగాణ ప్రభుత్వం నగరపాలక సంస్థ బడంగపేట్ నుంచి మరి ఎవరు 32 వార్డ్స్ బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి 32 వార్డులో ఎవరు చనిపోయినా కూడా మరి ప్రైవేట్ సంస్థల కంటే వెహికల్ ప్యాకేజీ, ఆ కట్టబెట్ట ప్యాకేజ్కి మొత్తం కూడా 20,000 25,000 తీసుకొని సామాన్య ప్రజల యొక్క నడ్డి విడవడం జరుగుతుంది. సో సామాన్య ప్రజలందరికీ కూడా మరి ఎలాంటి ఒక్క రూపాయి లేకుండా ఈ వాహనాన్ని తెప్పించుకున్నట్టయితే ఫ్రీగా, అంటే మీరు ఏదైతే అక్కడ కార్యాచరణకు సంబంధించినటువంటి పేమెంట్ చేసుకుంటే మరి ఈ వెహికల్ మాత్రం కార్పొరేషన్ నుంచి ఫ్రీ వస్తుంది. మరి ఈ వెహికల్ రావాలి అంటే మీరేం చేయాలి, అసలు ఎవరికి కాల్ చేయాలి, ఎవరికి కాల్ చేస్తే ఈ వాహనం వస్తుంది? మరి ఇంతటి చక్కటి సదుపాయం ఉన్నా కూడా మరి బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజలు ఎందు గురించి సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. సో మీ అందరి గురించి మరి ముఖ్యంగా చాలామందికి ఇంకా కూడా తెలియదు. కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజలకు, ప్రతి సామాన్య ప్రజల ఇంట్లో ఎవరు చనిపోయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి యమ్మపూరి వాహనము ఉచితంగా రావడానికి సిద్ధంగా ఉంది. మరి ఈ వాహనం రావాలంటే మేము ఏం చేయాలి? సో మీ అందరికీ క్లియర్గా నేను ఫోన్ నెంబర్స్ ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను. యాదగిరి శానిటేషన్ ఇన్స్పెక్టర్ మొబైల్ నెంబర్ వచ్చేసి 8919846824. మళ్ళొక పారు చెప్తున్నా, 8919846824. యాదగిరి శానిటేషన్ ఇన్స్పెక్టర్, ఇతనికి కాల్ చేయొచ్చు. మరి ఈ మొబైల్కి సంబంధించి 2 వాహనాలు ఉంటాయి, చిన్నది ఉంటుంది పెద్దది ఉంటుంది. దానికి ఇన్ఛార్జ్ పద్మారెడ్డి 9849175575 9849175575. ఈ పర్సన్స్ నెంబర్స్ కూడా నేను స్క్రీన్ పైన పెట్టడం జరుగుతుంది. మీ ఇంట్లో ఎక్కడైనా కానీ, మీ బస్తీలో కానీ ఎవరు చనిపోయినా కూడా మీ అందరికీ యమ్మపూరి వాహనం కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేసి ఈ వాహనాలను సద్వినియోగం చేసుకోండి. మీరు కడుతున్నటువంటి ట్యాక్స్ డబ్బులతోటి వస్తున్నటువంటి వాహనమే. ఎవరు కూడా మాకెందుకు, మా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, మేము ప్రైవేట్ వాహనాలను తెప్పించుకోవాలని ఆలోచన మాత్రం ఎవరు చేయకండి. మీరు కడుతున్నటువంటి ట్యాక్స్ డబ్బులతోటి వస్తున్నటువంటి వాహనాలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా మనవి. మరిన్ని ఇలాంటి చక్కటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి డిఎస్కే న్యూస్. కెమెరామెన్ సాయితో గొంగడి సీనన్న ఉంటామాలిగా.